ధర్మం పట్ల, హిందువుల పట్ల జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉంటే ఇంకా మీరు మిగతా జీవితం నేను మార్చుకోవాలి, అసలు ఏం మార్చుకుంటే బాగుంటానో ఒక 10 వాక్యాలు చెప్పండి, కాల్ కట్టేసేద్దాం. ఓకే, ఫస్ట్ నోటిదుల స్వామి, నోటిదుల. అది నిన్ను తూచా తప్పకుండా పాటిస్తాను. మీరు ఇప్పుడు భారత స్వామి చెప్తా స్వామి. అవన్నీ కాదు, స్వామి భజన చేసుకొని వచ్చారా లేదా మీరు? చేసుకొని వచ్చిన స్వామి. అయితే నేను అయ్యప్పనే నమ్ముతున్నాను. నేను ఏమి మార్చుకుంటే నా జీవితం బాగుంటది, ఒక 2-3 వాక్యాలు చెప్పండి, కాల్ కట్ చేసేస్తాను. నేను అవి పాటిస్తాను. ఇప్పుడు అన్నం తినేసి వెళ్ళినంటే బుక్ మీద రాసుకొని అవి నేను అలా ప్రాక్టీస్ చేస్తాను. ఎవరన్నా నీకు శత్రువు అయితే ఆ శత్రువుని తొక్కడానికి బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం లేదు స్వామి. వాళ్ళ తల్లులను, వాళ్ళ భార్యలను తిట్టి అయితే ఓకే అయిపోయింది. నిన్ను ఏ శత్రువుని కాదు, బూతులు అయితే మానేసాను అన్నాను. బూతులు కాదు స్వామి. ఇప్పుడు ఏ జోడ్ రీసెంట్ గా మాట్లాడడానికి ముందుకు వచ్చిండు. ఏ జోడ్ మాట్లాడడానికి రాగానే వాళ్ళ తమ్ముడు ఏం చేసిండు? బ్లాక్ మెయిల్ చేయకంటున్నా నేను. నీ గురించి మాట్లాడేటోడు అని ఉంటే వాని గురించి నువ్వు మాట్లాడు. వాళ్ళ తల్లి గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ తమ్ముని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంటున్నా. మాట్లాడండి స్వామి, 3 పాయింట్లు. ఫస్ట్ అర్థమైంది కదా, ఫస్ట్ అర్థమైంది కదా. ఫస్ట్ది ఒక శత్రువుల్ని నేను మిత్రులుగా చేసుకోవాలి. శత్రువు ఉన్నా పర్లేదు, తల్లిదండ్రులను తిట్టకు అంటున్నా స్వామి. అక్క చెల్లెలను తిట్టకు, భార్యలను తిట్టకు, ఫ్యామిలీ జోలికి వెళ్ళకు. శత్రువుల జోలికి వెళ్ళను.